నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా మైన్సాలోని 26వ వార్డులో ఏ పార్టీతో పొత్తు లేకుండా బీఆర్ఎస్ పోటీ చేస్తుందని పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మైన్సా ఎన్ఆర్ గార్డెన్లో పార్టీ శ్రేణులతో మీటింగ్ నిర్వహించారు. అన్ని వార్డులలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామన్నారు. మైన్సా మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గర ముందే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అప్లికేషన్లతో పాటు ఈరోజు వారికి దిశానిర్దేశం చేసి మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ విధంగా మనం నామినేషన్ ఫైల్ చేయాలి, ఏ విధంగా నామినేషన్ యాక్సెప్టెన్స్ తీసుకోవాలి, ఏ విధంగా ప్రచారశాలలు ఉండాలనేది ఈరోజు మేము కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మా యొక్క వ్యూహాలు ఏంటి, మేము ఎలా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్లో ముందుకు పోవాలి, ఈసారి ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి అధిష్టానం నుంచి చాలా స్ట్రాంగ్గా ఒక సందేశాన్ని తీసుకొని వచ్చాము. మా వంతు కృషి చేస్తాము. తప్పకుండా బైన్సా ప్రజల ఆశీర్వాదం కేసీఆర్ గారు చేసిన ఏదైతే అభివృద్ధి ఉందో, సంక్షేమం ఉందో అది కేసీఆర్ గారికి తప్పకుండా ఉంటుందని చెప్పి మనసావాచ కోరుకుంటూ బైన్సా ప్రజలందరికీ మరొకసారి మీ ఓటుని ఖచ్చితంగా విజ్ఞతతో ఈసారి ఓటు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.